దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 194వ ఎపిసోడ్కి వచ్చాం. 194వ ఎపిసోడ్ సబ్జెక్ట్ నా దర్శనాలు. ఒకే కోపకు వచ్చినటువంటి దర్శనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దేవుడికి పక్షపాతం లేదు, క్రియాఫలాల దయచెట్లు ఎవరైనా ఒకటే, తన ప్రజలకైనా ఒకటే, ఇతర జనులకైనా ఒకటే అని చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇతర వాళ్ళు సృష్టికర్తను తెలుసుకున్నారని తెలియగానే ఆయనను కౌగిలించుకుని ఆనంద పుష్పాలకు ఆల్చుతాం. ఏంటి అంత కారణం, ఏంటి అంత ప్రేమ అంటే, ఇతర జనులు కూడా ఆయన యొక్క ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి అని చెప్తూ, ఇదిగో ఈ క్రియాఫలాలు ఇచ్చేప్పుడు ఆ యొక్క తరతమ భేదం లేదు, ఇజ్రాయెల్ ప్రజలని ఇతరుల అనే భేదం లేనే లేదు, సృష్టికర్తగా న్యాయం జరిపిస్తున్నాడని చెబుతూ, ఇజ్రాయెల్ ప్రజలకి తప్పు చేసినప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా శిక్షించాడో ఆయన దగ్గరుండి, మరి ఆ యొక్క ఆత్మ దగ్గరుండి శిక్షించాడో 2 ఇన్సిడెంట్లు చెప్పిన తర్వాత, మరి ఇతర ప్రజలు తప్పు చేసినప్పుడు వాళ్ళని వదులుతాడా, వాళ్ళని కూడా వదలడా? అటువంటి సందర్భం యెహోషాపాతు గారి జీవితంలో చెప్తున్న, ప్రభువారి ఈ లోకానికి రాకముందు 875 సంవత్సరాల క్రితం జీవించినటువంటి యెహోషాపాతు అనేటువంటి రాజు కాలంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తూ వస్తూ ఉన్నా. అన్యాయంగా 4 దేశాలు వీని మీదకి పడిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ పరిపాలించేది నీవో కదయ్యా, నువ్వు సృష్టికర్తవు కదయ్యా, మరి మా మీద ఎంతమంది అన్యాయంగా వచ్చి పడిపోతున్నారు, మేము ఏం చేయాలని ఆయన పాదాల చెంతన పడి పిల్లలతో సహా, పసి పిల్లలతో సహా ప్రార్థనలో నిమగ్నమయ్యేటట్టు చేసి, ప్రభువా మీరు ఏదో ఒకటి చేయండి, వాళ్ళు అక్కడ ముట్టడి దెబ్బ వేసి మా ఇజ్రాయెల్ దేశం చుట్టూ మూగి ఉన్నారన్నప్పుడు యెహజీయేలు అనేటువంటి ఆ యొక్క లెవీయుడైనటువంటి యెహజీయేలుకి ఆ యొక్క నోటి ద్వారా ప్రవచనం చెప్పించారు. మీరు యుద్ధం చేయక్కర్లేదు అబ్బాయి, మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళండి చాలు, దేవుడే యుద్ధం చేస్తాడు. ఇది ఇతర జనులు చూస్తే అంత ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడే యుద్ధం చేస్తాడా ఎక్కడన్నా? ఇతర జనులు ఎప్పుడైనా విన్నారా? దేవుడన్న ఆయన వచ్చి ఇతర జనులతో యుద్ధం చేయటం అనేది ఎక్కడన్నా జరిగిందా? అంటే నరరూపంలో వచ్చి ఆయన కత్తులు కటారాలు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు నుంచి అదే చెప్తా ఉన్నా. దుష్టులను శిక్షించడానికి దేవుడు అవతారం ఎత్తాడు, వచ్చాడు అంటారు కదా. ఎన్నిసార్లు వచ్చాడు, ఎంతమందికి సార్లు రావాలి, ఎన్ని చోట్ల దుష్టులు ఉన్నారు, వాళ్ళని శిక్షించడం అనేది అదే కరెక్ట్ పద్ధతి? అది కాదు అనుకుంటా, ఆలోచించండి అని నేను చెప్తూ ఉన్నా. అది కాదు అరే దేవుడు రుజువు చేస్తున్నాడు. నేను రావటం కాదయ్యా, అన్ని చోట్ల దుష్టులు ఉంటున్నారు, వాళ్ళని ఎలా శిక్షించాలో నేనే ఆత్మ ద్వారా ఆ ప్రణాళిక వేసి శిక్షిస్తున్నా, అంతే. నేను వచ్చి వాళ్ళని యుద్ధం చేయటం ఏంటయ్యా, ఎంతమందితో యుద్ధం చేయని, ఎన్నిసార్లు రాను. కాబట్టి అందుకు కాదు నరరూపంలో దేవుడు వచ్చేది. ఏదైనా మీకు మేలు చేయాలంటే ఖచ్చితంగా నరరూపం అవసరమైతే తీసుకుని రావటమే. అదే మేలు చేయటానికే నేను ఒక నరరూపం తీసుకుని యేసుప్రభు రూపంలో ఒక్కసారి వచ్చి మీకు మేలు చేసి వెళ్ళిపోయా. ఈ క్రియాఫలాలు ఇవ్వటానికి నేను వచ్చి చేయటానికి ఏమీ సంబంధం లేదు, అది నేను అకౌంటే జరిపిస్తానని చెప్తా ఉన్నాడు. అక్కడుండే ఎలా జరిపిస్తాడో ఇప్పుడు చూడండి. అక్కడుండే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయాల్లో అంతా అక్కడుండే జరిపించుకుంటా వచ్చాడు. ఇప్పుడు కూడా అక్కడి నుంచే జరిపిస్తాడు. ఆయనే యుద్ధం చేస్తాడంటే ఆయన ఎట్లా యుద్ధం చేస్తాడు అనుకుంటున్నారేమో. ఏం చేశాడు అంటే ఆయన, మీరు వెళ్ళండి అయ్యా అన్నారు. ఇక వీళ్ళు కూడా ఏమో మన దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు అని చెప్పి పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి. ముందంతా వాయిద్యకారులు నిలబెట్టి చక్కగా దేవుడు పాటలు, దేవుడు స్తుతింపబడుగా కానీ దేవుడు పాటలు పాడుకుంటూ సైన్యం ముందు వాళ్ళని నిలబెట్టి అలాగా వెళ్ళారు వాళ్ళు యుద్ధభూమిలోకి. వెళితే వీళ్ళు ఇక్కడ పాటలు పాడటం మొదలు పెట్టారట. దీంట్లో బైబిల్ గ్రంథంలో రాశారు. వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అవటమే ప్రార్థనలు మొదలుపెడితే, ఇక్కడ ప్రార్థనలు మొదలుపెట్టిన మరుక్షణం ఆ వచ్చినటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మియోనీయులలో కొంతమంది సిరియన్లు, 4 రకాల వాళ్ళు ఒకరితో ఒకరికి తగాదా వచ్చేట్టు చేశాడట. వాడు ఎందుకు తగాదాలో, దేనికో దీని మీద ఒకరితో ఒకరు, వాళ్ళంతా ఒకడు కాదు కదా, 4 దేశాల వాళ్ళు కదా, ఒకరితో ఒకరికి తగాదా వచ్చేట్టు, ఒకరి మీద ఒకడు పడి పోట్లాడుకుని ఒకరినొకడు పొడుచుకుని చచ్చేటట్టుగా చేశాడట దేవుడు. ఇక ఎంతమంది చచ్చిపోయి ఉంటారు మరి? ఇక్కడైతే సంఖ్య రాయలేదు, కానీ ఎంతమంది చచ్చిపోయారని సంఖ్య రాయలేదు, కానీ చాలామంది లక్షల్లోనే చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే 4 దేశాలు, ఒక దేశం కాదు. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ఏదో సృష్టికర్త అంట వీళ్ళ దేవుడు, ఏమాత్రం రక్షిస్తాడో చూద్దామని చెప్పి పంతం కట్టి వట్టి పుణ్యానికి యెహోషాపాతు అని ఒక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన మనిషి కాదు ఆయన, మంచివాడు ఆయన. ఆయన రాజ్యం మీద ఒక కట్టకట్టుకుని 4 దేశాల వాళ్ళు వచ్చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అన్నప్పుడు ఏం చెయ్యాలో దేవుడు అది చేశాడు.
అన్ని రాజ్యాలను పరిపాలించే దేవుడు నువ్వే కదయ్యా, వాళ్ళు వచ్చి మా మీద అన్యాయంగా పడుతున్నారు, తీర్పు తీర్చమని ఒక్క ప్రార్థన చేశారంతే. ఆ దేవుని స్తుతించుకో వెళ్ళారంతే. వీళ్ళు వెళ్ళేసరికి ఒకరినొకడు కొట్టుకుని, ఆ 4 గ్రూపులు కూడా ఒకరినొకడు కొట్టుకుని చచ్చారు, పారిపోయారట. వాళ్ళే ఒకరినొకడు కొట్టుకుని చచ్చారు, మిగతా వాడు పారిపోయారు. వీళ్ళు ఏమైనా చేశారా? యుద్ధం చేశారా? వీళ్ళు ఏమైనా? మీరు యుద్ధం చేయక్కర్లేదా, మీరు వెళ్ళండి చాలు, నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. ఎట్లా చూసుకుంటాడంటే ఇట్లా చూసుకుంటాడు. వాళ్ళలో కలహం వచ్చేట్టు చేసి ప్రతిదానికి ఒకదానికి ఒకటి మీద ఒకటి తగాదా పడి కొట్టుకుని ఒకరినొకడు కొట్టుకుని చచ్చేటట్టుగా చేయటం జరిగింది. ఆ రకంగా వాళ్ళు వెనుదిరిగిపోయారు. వాళ్ళు ఆ రకంగా వెనుదిరగకపోతే ఆ యొక్క యెహోషాపాతు యొక్క రాజ్యం నిలిచి ఉండేది కాదుగా. యెహోషాపాతు యొక్క రాజ్యం చిన్నది, వచ్చిన వాళ్ళు 4 పెద్ద దేశాలు. ఈ 4 పెద్ద దేశాలు ఖచ్చితంగా దీన్ని ఆక్రమించుకుని పోవాలిగా, ఆక్రమించుకుపోలేదుగా. చరిత్రలో వాళ్ళు వెనక తిరిగిపోయారు కదా. ఎట్లా వెనక తిరిగిపోయారు? యుద్ధం ఏమైనా చేశారో? వీళ్ళు ఏమన్నా యుద్ధం చేసి వీళ్ళు ఏమైనా జయించగలరా ఆ 4 దేశాలని? లేదుగా. ఖచ్చితంగా ఇది జరిగింది, చరిత్ర రుజువు. యూదా దేశము ఇతర దేశాల వశం కాలేదు, ఈ యెహోషాపాతు రాజ్యం ఇతర దేశాలకి వశం కాలేదు, అంత పెద్ద సైన్యంతో వచ్చినా వశం కాలేదు. అంటే దేవుడు ఇది చేయించిన మాట వాస్తవా కాదా? ఒకవేళ ఇదేమన్నా వాస్తవం కాదేమో, ఊరికే రాశారేమో అనుకుంటే, మరి ఈ దేశము యెహోషాపాతు రాజ్యం ఎందుకు నిలిచి ఉంది? తరతరాలుగా మళ్ళీ ఆయన కొడుకులు రాజ్యాలు వచ్చినాయి కదా. ఎట్లా వచ్చి ఉన్నాయి? అది రాజ్యం వెళ్ళిపోవాలిగా, ఇంకోళ్ళ చేతిలోకి వెళ్ళలేదంటే చరిత్ర చెప్తుంది కదా ఇదంతా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుని ఒకళ్ళొకడు తగాదా పడుకుని వాళ్ళే చచ్చేటట్టుగా చేసిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. ఇది చరిత్ర. కాబట్టి ఆ రకంగా దేవుడు ఇప్పుడు అన్యాయంగా ఈ దేశం మీదకి వచ్చిన వాళ్ళని కూడా శిక్షించడం జరిగింది కదా. ఇజ్రాయేల్ ప్రజల్ని వదలలేదు అన్యాయం చేస్తే ఇతర ప్రజలను కూడా వదలడు. ఇదివరకే మీకు చెప్పాను. హిజ్కియా కాలంలో మరి పెద్ద సైన్యంతో వచ్చినప్పుడు ఆయన కూడా సెనహరేబు ఆ పెద్ద సైన్యంతో వచ్చి మీద పడిపోయి, నీ దేవుడు ఏం చేయగలడు అన్నప్పుడు, దేవుడు నువ్వు చూసుకోవయ్యా దేవా, మీ ఏం చేయాలని ఆ రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క దేవుడి మందిరంలో పెట్టి ప్రార్థన చేసి ఊరుకున్నాడండి. రాత్రికి రాత్రే ఆ సైన్యాన్ని హతం చేసి వాడు వెనక్కి తిరిగి వెళ్ళేటట్టు చేశాడు. ఇతర దేశాల రాజులనైనా అన్యాయం చేసినప్పుడు వాళ్ళని వదిలిపెట్టలా, వీళ్ళనైనా అన్యాయం చేసినప్పుడు వీళ్ళనే వదిలిపెట్టలా. సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతులను వర్షం కురిపించినట్లే పరిపాలన అందరి మీద ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. నీతిమంతులకు ఒక్కరికే వర్షం కురిసి అనీతిమంతులు చెడ్డవాళ్ళ మీద వర్షం కురకుండా ఆగుతుందా? సూర్యుడు నీతిమంతుల మీదకే వచ్చి లేకపోతే యొక్క సృష్టికర్తను ఆరాధించే వారి మీదకే వచ్చి మిగతా వాళ్ళకి సూర్యుడు రాకుండా పోతాడా? గాలి, నీరు ఇవన్నీ కూడా ఎట్లా అందరికీ వర్తిస్తాయి, అట్లా క్రియాఫలాలు కూడా అందరికీ వర్తిస్తాయి. దేవుడు మనిషి రూపంలో వచ్చి యుద్ధం చేయటం కాదు, దుష్టుల్ని శిక్షించడం లేదా శిష్యులను రక్షించడం అనే దాని మీద మరి ఆ యొక్క వరవడి ఆ యొక్క మార్గంలో ఆ చెప్పినటువంటి మాట ఆయన నరరూపం ఎత్తి వచ్చి చేశాడన్నది ఎంతవరకు సమంజసము, అది అవునా కాదా అని ప్రజలు ఆలోచించుకోవాలి. అది ఎంతవరకు నిజం? ఎన్నిసార్లు దేవుడు వచ్చాడు, ఎంతమందిని చంపాడు, ఎంతమందిని రక్షించాడు? వేల సంవత్సరాలుగా, ఇదిగో వేల సంవత్సరాలుగా ప్రతి చోట దేవుడి యొక్క ఆత్మ పనిచేసి ఎలా చేస్తూ ఉంది. ఇది రైట్ అవుతుందా, అది రైట్ అవుతుందా, ఒక్కొక్కరు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి జ్ఞానం కొరబడి ఉన్నటువంటి ప్రజలకి ఈ జ్ఞానాన్ని క్రైస్తవులైన వారు ఇవ్వవలసి ఉంది అనే దాని మీద ఈ యొక్క ఉదాహరణలు తీసుకోవటం జరిగింది. ఇకపోతే ఈ యొక్క ఉదాహరణల ద్వారా మనం చెప్పుకున్న తర్వాత అనాదిగా దేవుడు తాపత్రయపడుతున్నాడు, ఈ ఇతర జనుల గురించి తాపత్రయపడుతున్నాడు అంటున్నాం కదా. అది ఆ యొక్క నిర్గమాకాండంలోనే ఆ యొక్క ఐగుప్తు నుంచి ప్రజలందరినీ బానిసత్వం నుంచి విడిపించుకున్న వస్తున్న సందర్భంలోనే నిర్గమాకాండంలోనే 2-3 వచనాలు ఉన్నాయి, చక్కని వచనాలు. ఆయన తాపత్రయం వల్ల ఏంటంటే ఇతర జనులకి నేను సృష్టికర్త అని తెలియాలంతే. అబ్బాయి వాళ్ళు నన్ను ఆరాధిస్తారో ఆరాధించరో తక్కిన తర్వాత విషయం, కానీ వాళ్ళు ఆరాధించే వాళ్ళు మాత్రం దేవుళ్ళు కాదని తెలియాలంతే. దేవుడు అనుకునేది ఏంటంటే నేను పరిపాలన చేస్తున్నా, నా వల్లనే ఈ యొక్క గ్రహాలు చలనము సృష్టి అంతా నడుస్తూ ఉంది,
నా వల్లనే గాలి నీరు వెలుతురు ఇవన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. ఎవరి క్రియాఫలాలు వారికి ఇస్తున్నది నేనే అయినప్పుడు దేన్ని పెడితే దాన్ని దేవుడు అనే వారికి అది కాదు అని తెలిస్తే చాలా ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆరాధించేటువంటి దేవుడు వల్లే ఈ సృష్టి నడుస్తుందని తెలుసుకుంటే చాలు. అందుకే నా తాపత్రయం అని ఆనాటి నుంచి కూడా నిర్గమకాండంలో ఒక 3 వచనాలు ఉన్నట్టున్నాయి. ఆ వచనాలు చెప్తే దేవుడు తాపత్రయం ఏంటి, ఆయన ఖచ్చితంగా నన్నే ఆరాధించాలనే పదాలు వాటల్లా నేను సృష్టికర్తనని తెలుసుకోవాలంతే. ఈ నేను సృష్టికర్తనై ఉండగా దేన్ని పెడితే దాన్ని సృష్టికర్త అంటే నేను రోషం గల దేవుడిని, అది నేను ఓర్చుకోలేను. నేను సృష్టికర్తను కాకపోతే నేను ఓర్చుకుంటా, ఏమైందలే అనుకుంటా. నేను సృష్టికర్తనయ్యి ఇంకొకటి దేవుళ్ళు కానప్పుడు నేను వాళ్ళెవరినో దేవుళ్ళు అంటే నేను ఓర్చుకోలేక అది నీకు తెలిసేటట్టుగా చేయటమే నా ప్రయత్నం అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆయన ఆయన చెప్పింది, ఈ మాటలు ఎక్కడ చెప్పాడు ఏంటి అనే దాని మీద మీకు కొన్ని వచనాలు చెప్పేసి ఆ తర్వాత వేరే వచనాలకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కొన్ని వచనాలు కూడా మీకు చెప్పేస్తా. ఆ యొక్క గ్రంథంలో ఏ గ్రంథంలో ఉందంటే అది నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండంలో ఏముందో చూస్తే ఆ 3 వచనాలు చెప్తే ఇంకా వేరే దానికి మనం వెళ్ళటానికి వీలవుతూ ఉంటుంది. నిర్గమాకాండము 9వ అధ్యాయం 12, 9-12 నిర్గమాకాండం 9వ అధ్యాయం 12వ వచనం. అయినని యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయంను కఠినపరచను, అతడు వారి మాట వినకపోయాను. ఇక్కడ జరిగింది ఏంటంటే 10 తెగుళ్ళు చెప్పిస్తున్నప్పుడు ఆ 10 తెగుళ్ళు వస్తున్న సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకి చాలా తెగుళ్ళు వచ్చేసినాయి. ఒక దద్దుర్లు అనేటువంటి వ్యాధి ఊరందరికీ ఆ దద్దుర్లు వచ్చి పొక్కులతోటి అల్లాడిపోతూ ఉంటే ఇక ఆయన్ని విడిచిపెట్టేద్దాము అని అనుకున్న సమయంలో యెహోవా మోషేతో చెప్పి యెహోవా ఫరో హృదయంను కఠినపరచను, అతడు వారి మాట. ఇది దేవుడు కఠినపరిచాడంటండి. దేవుడు ఎవరి హృదయాలను వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరు? ఆ యొక్క ఐగుప్తు దేశం వాళ్ళు, ఆ ఫరో ఆ యొక్క ప్రజలు. వాళ్ళు ఎవరు? ఈయన ఏర్పరచుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రజలు కాదుగా. వాళ్ళ హృదయం కఠినపరచాలనుకున్నాడంట, కఠినపరిచాడంట. ఇదేంటండి బాబు, వాళ్ళు వదిలేద్దాం ఆయన అనుకుంటున్నా అంట ఫరో. ఎప్పటికప్పుడు ఈ తెగుళ్ళు కొన్ని వచ్చి రాగానే అమ్మో ఈ దేవుడితో పెట్టుకుంటే మన పని అవుతే వీళ్ళు వదిలేద్దామని అనుకుంటా ఉంటే ఆయన కఠినపరిచి వదలకుండా చేసేది ఈయనేనట. ఇదేంటండి బాబు, ఆయనే కఠినపరిచి వాళ్ళని వదలకుండా చేసి మళ్ళీ వాళ్ళని శిక్షిస్తున్నాడంటే లోక కళ్యాణార్థం అది చేస్తూ ఉన్నా అని తర్వాత వచనాల్లో చెప్తాడు. ఇదిగో ఇదంతా ఇతర జనులను చూడాలి, నేను ఇది చేస్తున్నా, ఇంత గొప్ప దేవుడినని ఇతర జనులు కూడా చూసి నేను సృష్టికర్తని అర్థం చేసుకోవడానికి భాగంగా ఇది చేస్తున్నాను. ఆయనే కఠినపరిచాడట. చాలా చోట్ల ఉంది కఠినపరిచాడని. అక్కడ మట్టుకు ఖచ్చితంగా ఈ వాక్యంలో ఆయనే కఠినపరచడం చేత ఆయన లేకపోతే 10 తెగుళ్ళు వచ్చేదాకా ఎవడన్నా ఆగుతాడా? 4-5 తెగుళ్ళతోటే అమ్మో మన పని అయిపోయింది వీళ్ళు వదిలేయాలని అనుకుంటాడు కదా ఎవడైనా. అనుకోనికోకుండా కఠినపరిచి ఆపి మళ్ళీ మిగతా తెగుళ్ళు కూడా వచ్చేట్టు చేశాడు. ఈ దేవుడు ఇన్ని తెగుళ్ళు రప్పించగల సమర్థుడని ప్రపంచమంతా తెలియాలి అని దేవుడి ఉద్దేశం అట. దేవుడు కఠినపరిచాడు అనేది వాక్యం. ఇక తర్వాత నిర్గమకాండము 9వ అధ్యాయం 14-16 వరకు. 14-16 సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవల్లని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపేదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టి వేసియుందును, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఈ పాయింట్ ఎంత బాగుందో. ఆ ఫరోని అందుకే నియమించాడట. నువ్వు నా మాట వినకోకుండా అడ్డం తిరగాలి, నిన్ను చావు దెబ్బలు నేను కొట్టాలి, ప్రపంచం అంతా ఇది చూడాలి, అందుకే నిన్ను నియమించాను అన్నాడు. నిజంగా ఫరో అంత కఠినంగా ఉండేవాడు కాదు. కొన్ని తెగుళ్ళు అయిపోగానే వదిలేయాలనుకున్నాడట.
నేను నీ హృదయం కఠినపరిచి నువ్వు నా మాట వినకుండా నా జనులు పోనీయకుండా అడ్డగించేటట్టు చేసి నిన్ను శిక్షిస్తా, ఇంకా తెగుళ్ళు పంపించి. ఎందుకట? ఈ ప్రపంచమంతా నేను ఒక్కడనే దేవుడిని అని తెలుసుకోవాలని. అందుకొరకే నేను నియమించారయ్యా అంట. ఫరోని నియమించింది ఈయనేనంట. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలో కూడా ఎవరు ఏమి చేయాలో నియమించేది ఎవరు? సృష్టికర్త అయిన బైబిల్లో గ్రంథం దేవుడే. ఫరో దేవుడు ఏమైపోయాడండి? సూర్యదేవుడు. ఆయన ఏమైపోయాడు? ఫరో దేవుడు ఒక ఆయన ఉంటాడు కదా, ఇదిగో నిన్ను నియమించానయ్యా, నువ్వు నా మాట వినకుండా నా ప్రజలను వదలకుండా నిన్ను నియమించా, వదలకుండా నీ మీద తెగుళ్ళు రప్పిస్తా, శిక్షలు రప్పిస్తా, ప్రపంచమంతా నేనెవరో తెలుసుకోరు, నా బలాన్ని నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రజము చేయనట్లు నువ్వు ఇందుకే నేను నియమించి తిని. నువ్వు ఒక్కడవే తెలుసుకోవటం కదా నా గురించి కూడా, భూలోకం అంతా తెలుసుకోవాలట. ఈ పాయింట్ గురించి తీసుకున్నా. దేవుడు ఇతర జనుల గురించి తాపత్రయపడుతున్న మాట వాస్తవేనే కదా. ఈ భూలోకం అంతా అంటే ఇతర జనులు. ఈ ఇతర జనులందరూ కూడా తెలుసుకోవాలట. మరి దేవుడు తాపత్రయపడుతున్నాడా లేదా? ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ రోజు ఐగుప్తు నుంచి దేవుడు నరరూపంలో రాకముందు 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలో జరిగేటువంటి ఆ యొక్క సంఘటన ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు ప్రజలకి మధ్యన ఉన్నటువంటి సంఘటన అది. ఆ సంఘటనలో చెప్తున్నాడు, ఇదంతా జరగటానికి కారణం ఏంటంటే నువ్వు ఒక్కడే తెలుసుకోవటం కదా. నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావు, 4-5 తెగుళ్ళు నీ మీదకి రాగానే నేను శక్తివంతుడని, నీ వల్ల ఏమీ కాదని, నువ్వు ఆరాధించే దేవుళ్ళు ఏమీ చేయలేరని నువ్వు తెలుసుకున్నావు. నా ప్రజలను విడిపించడానికి నువ్వు సిద్ధమయ్యావు. కానీ నువ్వు విడిపించడానికి వీలు లేకుండా నీ హృదయం కఠినపరిచింది నేనే. ఎందుకు అంటే నువ్వు తెలుసుకోవటం ఒకటే సరిపోదబ్బాయి, నువ్వు ఇప్పటికే తెలుసుకుంటున్నావు. నువ్వు తెలుసుకోవటం కాదబ్బాయి, ప్రపంచం అంతా తెలుసుకోవాలి. అందుకే కదా ఫిలిస్తీన్లు అన్నారు ఆ రోజున, అమ్మో సూర్యుడైన ఈ దేవుడు మహాద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి తన ప్రజలను విడిపించుకున్నాడు, ఈయన చేతుల్లోంచి మనల్ని విడిపించగలవాడు ఎవడ్డు అని ఫిలిస్తీన్లు యుద్ధభూమిలో అనుకోవటం దేవుడు విన్నాడు. ఇట్లా అనుకోవాలయ్యా దేశం అంతా కూడా, ఈయన చేతుల్లోంచి విడిపించగలవాడు ఎవడో లేడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అని ప్రపంచం అంతా తెలుసుకోవాలని అందుకే నిన్ను నియమించా అన్నాడు. అంటే లోక కళ్యాణార్థము నిన్ను నియమించా. నిజంగా కూడా ఐగుప్తులో జరిగినటువంటి నష్టం ఇంత అంతా కాదు. ఎంతమంది చనిపోయి ఉంటారండి. దేశంలో జ్యేష్ఠ కుమారులందరూ చావాలంటే ఆ ఒక్క రోజు రాత్రి అందరూ చచ్చేటట్టు చేశారు. ఎంతమంది చచ్చిపోయారు. సముద్రంలో ముంచేస్తే ఎంతమంది సైన్యం మునిగిపోయింది. ఇంత పెద్ద నష్టము ఐగుప్తీయులకి కలగజేయాల్సినంత అవసరం ఉందా దేవుడికి అని అంటే లోక కళ్యాణార్థం అవసరం వచ్చింది. ఒక దెబ్బ కొడితే వాడు వదిలేసేస్తాకి సిద్ధమే, కానీ అక్కడతో వదిలిపెట్టక కాదు. ప్రపంచం అంతా ఇక నుంచి చూసిన వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవుడు సృష్టికర్త, మహాబలము గలవాడు, మహాసూర్యుడు, ఆయన ముందు దేవుడుగా దేవతగా చెప్పబడిన వాడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని తెలుసుకోవాలని నేను నియమించానన్నాడు. ఎవరిని? ఫరోని. అంటే అందరినీ పరిపాలిస్తుంది ఆయన కాకపోతే పరిపాలన ఆయన చేతులు లేకపోతే నేను అందుకే నియమించాను నిన్నని ఒక అన్యదేశపు రాజుని అంటాడా? నేనే అందుకే నియమించానంటున్నాడుగా. ఈయనదే పెత్తనం అందరి మీద. కాబట్టి ఆయన సృష్టికర్త అని నిర్ధారణ అవుతుంది. అలాగే ఇంకొక వచనం ఉంది, నిర్గమాకాండము 9వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చక్కని మాటలు ఉన్నాయి. 26 నుంచి 29 వరకు 9వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు మంచి వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నీ మీకు చదివి వినిపించాలని నాకు అనిపించింది. మీరు వింటే కూడా బాగుంటుంది. అయితే ఇజ్రాయేలీయులు ఉన్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము, ఎంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనడి, మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతను చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తేదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. దేవుడికి స్తోత్రం. అస్సలు పాయింట్ ఏంటంటే ఇవన్నీ జరగటం వల్ల భూమి యెహోవాదని తెలియబడద్దు అబ్బాయి నీకు అన్నాడు.
భూమి ఎవరిది అసలు? యెహోవాదని తెలియాలంట ప్రజలకి. నా దేశం వేరు, నీ దేశం వేరు, నీ రాజు వేరు, నీ యొక్క దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీ మతం వేరు, నా మతం వేరు. నువ్వెవరివయ్యా? భూమి ఎవరిది? సూర్యచంద్ర నక్షత్రాదులు ఎవరివి? సృష్టి ఎవరిది? ఇది అంతా కూడా నాది అని నీకు తెలియాలనే ఈ వడగండ్లు వచ్చినాయి. నిజంగా ఈ వచనాల్లో మీరు విన్నారుగా, అయ్యో ఇక చాలయ్యా, మమ్మల్ని చంపింది చాలు, ఇక ఆ వడగండ్లు ఆపయ్యా, మోషే అహరోనులను పిలిచి అంటున్నాడు ఫరో, మిమ్మల్ని వదిలిపెట్టేటాక నాకు ఇష్టమయ్యా, ఇక వదిలేస్తా ఆ వడగండ్లు ఆపిచ్చయ్యా అంటే, ఆపుతా. ఎప్పుడు? మేము బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ప్రార్థన చేస్తా, అయ్యా వడగండ్లు అంట కాస్త ఆపండి, సస్తున్నారు పాపం. ఫరో వచ్చి దేవుణ్ణి వేడుకోమని అడిగాడు అని నేను చెప్తాను. అప్పుడు ఆ వడగండ్లు ఆగుతాయి. దాన్ని బట్టి ఈ భూమి అంతా యెహోవాదని మీరు తెలుసుకుంటారు, ఇతరులు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ గోషెన్ అనే ప్రాంతం వీళ్ళుండేది. ఈ వడగండ్లు ఎక్కడ పట్టలేదంట? గోషెన్ మీద పట్టలేదంట. ఇజ్రాయెల్ ప్రజలు గోషెన్ అనే ప్రాంతంలో ఉన్నారు. వడగండ్లు వచ్చి పడుతున్నాయి. ఎక్కడెక్కడ పడుతున్నాయంట? గోషెన్ను వదిలిపెట్టి మిగతాదంతా వడగండ్లు బట్టి వాళ్ళ పశువులు, మనుషులు చచ్చి ఊరుకుంటున్నారంట. ఇది తెలియట్లేదా? ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుడు వాళ్ళని గోషెన్ ప్రాంతాన్ని తప్పించి మన మీద వడగండ్లు కురిపిస్తున్నాడని వాళ్ళు తెలుసుకోవటం లేదా? దీన్ని బట్టి భూమి యెహోవాదని తెలియట్లేదు. భూమి మీద ఏది కురవాలన్నా ఆయనే కురిపిస్తాడు. ఏ ప్రాంతాన్ని మీద కురిపించాలో ఆయనే కురిపిస్తాడు. అక్కడ వర్షం కురిపించాలో, వడగండ్లు కురిపించాలో, ఇంకేదన్నా కురిపించాలో, కార్చిచ్చు రప్పించాలో, ఏది ఎప్పుడు ఎక్కడ జరిపించవలసింది దేవుడే జరిపిస్తాడు. ఈ భూమి యెహోవాది అని చెప్తా ఉన్నాడు. దీని మీద ఈ మధ్య లాస్ ఏంజల్స్ అనే అమెరికాలో పెద్ద కార్చిచ్చు వచ్చి బాగా ధనవంతులైనటువంటి వారు ఉండే ఊళ్ళన్నీ కాల్చివేసింది. ఎంతో శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఆ యొక్క నాశనాన్ని అడ్డుకోగలిగారా? మొత్తం ఇళ్ళు సహా దహనం అయిపోయి ఎక్కడో అక్కడ పారిపోయారు లాస్ ఏంజల్స్ వారు. దేవుడికి కోపం ఆ ప్రాంతం మీద రగలటం చేత ఒకప్పుడు గొప్పగా దేవుణ్ణి ఆరాధించినటువంటి అమెరికా దేశంలో ఇప్పుడు విచ్చలవిడితనము, దేవుడంటే నిర్లక్ష్యం ఏర్పడిపోయి ఉండటం చేత బాగా ససంపన్నమైనటువంటి ప్రదేశాల్లో దేవుణ్ణి ఒక సందర్భంలో ఆయన్ని ఘనపరచకుండా జరిగినటువంటి ఒక ఫంక్షన్లో దేవుణ్ణి ఎవ్వరూ ఘనపరచలేదు. ఎవరైనా సరే బాగా అత్యున్నతమైన స్థితికి వచ్చిన వాళ్ళు, మీరు అత్యున్నతమైన స్థితికి రావడానికి కారణం ఏంటి అని ఒక ప్రశ్న అక్కడ ప్రశ్నలు వేస్తే అందరూ కూడా నేను గొప్పవాడిని, నా యొక్క పితరులు గొప్పవాళ్ళు, వాడు చేశాడు, వీడు చేశాడు, నేనే ఇచ్చేసా అన్నారు. కానీ ఆకాశమున్న దేవుడి దయ వల్ల నేను ఇంత సంపాదించాలి, లేకపోతే ఇంత అభివృద్ధి చెందాను ఒక్కడు అనలేదట. దేవుడికి మండిపోయింది. లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కార్చిచ్చు రగిల్చి కాల్చివేశాడు. ఎన్నో శ్రమలు పడ్డారు వాళ్ళు ఆ యొక్క చిచ్చును ఆర్పడానికి. ఆ ఎన్నో రోజులు ఆర్పలేకపోయారు. దేవుడు రోషవంతుడు. కాబట్టి భూమి యెహోవాది. ఆ కార్చిచ్చు కానీ ఇంకోటి కానీ ఆ సృష్టి మీద అధికారం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఏ ప్రాంతంలో కార్చిచ్చు రావాలి? అక్కడ ఒక చోట ఎందుకు రావాలి కార్చిచ్చు? ఏ ప్రాంతంలో రావాలి, ఎక్కడ రావాలనేది దేవుడు యొక్క హస్తం చేతనే జరుగుతుంది. కానీ మామూలుగా జరగటం లేదని ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా అమెరికాలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఏమాత్రము ఘనపరచనటువంటి ఆ ప్రజలు తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు మొదటి నుంచే తాపత్రయపడుతున్నాడు అనేది చెప్పడానికి ఇతర జనులు తెలుసుకోవాలి, భూమి యెహోవాదని తెలుసుకోవాలి, ఇతర జనులు తెలుసుకోవాలి, ప్రపంచం ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. అందుకే నిన్ను నియమించాను అబ్బాయి ఫరో అని చెప్పి ఫరోతో చెప్పి మరి ఈ శిక్షలన్నీ విధిస్తున్నాడు. అంటే ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ఇతర జనుల గురించి తాపత్రయపడుతున్నాడా లేదా? ఫరోని అంత బాగా నష్టపరిచింది ఎవరి గురించి? ఇజ్రాయెల్ ప్రజల గురించే కాదుగా. ఫరో వదిలేసేవాడుగా 4-5 దాంతో నేను వదిలేయటానికి సిద్ధమయ్యా అంటున్నాడుగా. అయినా కూడా ఫరోను ఉపయోగించి ఎవరి గురించి ఇంకా శిక్షలు వచ్చేటట్టు చేశాడు. ఎవరి గురించి ఫరో హృదయం కఠినపరిచాడు అంటే ఇతర జనుల గురించి. ఇతర జనులు తెలుసుకోవాలట. భూమి యెహోవాది, పరిపాలన యెహోవాది, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఆయన అని ఇతర జనులు తెలుసుకోవాలనట. ఇదంతా మరి ఆయన తాపత్రయ పట్టలేదా? ఇతర జనులకు ఈయన సృష్టికర్త అని తెలుసుకునేట్టు చేయాలని తాపత్రయ పట్టలేదా? చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన తాపత్రయపడుతున్నాడు. అటువంటిది కొంతమంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడని గ్రహించి రాగానే అయ్యా
మీ గురించే నా తపన అంతా, మీరంటే నాకు ఇష్టమయ్యా నాళ్ళ పట్టుకుని బోరని ఏడుస్తూ ఉన్నాడు దేవుడు. ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. ఎంతో ఆనందం, ఆనాటి నుంచి పడుతున్నా కదా శ్రమ, వందల వేల సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నా మీ గురించి. సృష్టికర్త ఎవరో మీరు తెలుసుకోవాలని. నిజంగా ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈ యొక్క నిర్గమాకాండం. ఇప్పటికి 3500 సంవత్సరాలు. ఆనాటి నుంచి కష్టపడుతున్నాను అబ్బాయి. నా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలే కాదు, మీరందరూ కూడా నన్ను తెలుసుకోవాలంటే ఆనాటి నుంచి కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను అని దేవుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వచనాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన సృష్టికర్త అని ప్రతి వాళ్ళు గ్రహించాలి. ఆరాధించకపోవటం వేరే విషయం. ఆయన ఆరాధించకపోతే ఆయన నరకానికి వెళ్తారు, కానీ నువ్వు తెలుసుకున్నావా లేదా అని. మీకు ఇక్కడ చిన్న పాయింట్ చెప్పేసి ముగిస్తా. మరి ఇదివరకు ఉన్నటువంటి ప్రజల్లో ఒకవేళ కొంతమంది తెలుసుకున్నారు. నెబుకద్నెజరు తెలుసుకున్నాడు, అలాగే కోరేషు తెలుసుకున్నాడు. వాళ్ళు ఇతర దేశపు జనులు, వాళ్ళ దేవతలు వేరు, దేవుళ్ళు వేరు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అది డౌటు. అప్పుడు యేసు ప్రభు రాలా, కానీ దేవుడు ఈయనే అని తెలుసుకున్నారు. కానీ ఎవరిని ఆరాధించారు? వాళ్ళు వేరే వేరే దేవుళ్ళు, దేవతలను ఆరాధించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనస్సాక్షిని బట్టి రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. ఎవరికైతే నేను ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఎవరినైతే నేను నా ప్రజలుగా ఏర్పాటు చేసుకోలేదు, అప్పటికి ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగం జరగకముందు ఉన్నటువంటి జనం అందరిలో ఈ ధర్మశాస్త్రం పాటించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే పరలోకం వెళ్ళి, మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నెబుకద్నెజరు అలాగే కోరేషు వీళ్ళంతా ఈ దేవుడే కరెక్ట్ అని తెలుసుకున్నారు కదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళందరూ మనస్సాక్షి ప్రకారం విచారణ చేసి వాళ్ళను కూడా పరలోకానికి తీసుకున్నాడు. వాళ్ళు ఈ దేవుడు ఎవరో తెలిసినా తెలియకపోయినా, మన రోమాపత్రిక 2:14 యేసు ప్రభు వారు శిలువ యాగం చేసిన తర్వాత రూల్ మారింది. ప్రతి వాళ్ళు యేసు ప్రభు ద్వారానే రావాలి, యేసు ప్రభువుని అంగీకరించాలి. అంతక్రితం యేసు ప్రభువుని యేసు ప్రభు ఏదైనా నరరూపంలో వచ్చి ఉన్నాడు, అప్పటికి లేదు, ఆత్మరూపంలో తండ్రి దగ్గరే ఉన్నాడు. కానీ ఇదంతా జరుగుతుంది కాబట్టి అప్పటికి తీర్పు ఇలా జరుగుతుందని రోమాపత్రికలో పౌలు గారి ద్వారా చెప్పాడు. అప్పటి వరకు తీర్పు అది. ఇక నుంచి తీర్పు ఏంటంటే నేను వచ్చి ఇంత పెద్ద క్రయదానం చెల్లించా కాబట్టి ఖచ్చితంగా నా ద్వారా వస్తేనే ఆ తండ్రి దగ్గరకు రావటం జరుగుతుందని దేవుడు ఆజ్ఞాపించాడని చెప్పాడు. దేవుడు న్యాయం తప్పలేదు. ఇతర జనులకు అప్పుడు న్యాయం చేశాడు, ఇప్పుడు కూడా న్యాయం చేస్తున్నాడు. ఈ క్రయధనం వినియోగించుకోవటం చేతగాక లేకపోతే దాన్ని నిర్లక్ష్యంగా భావించే వాళ్ళకి సువార్త వీధి వీధికి ప్రకటింపచేస్తున్నది దేవుడి యొక్క ఆత్మ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే. కాబట్టి ఇతర జనుల గురించి ఆయన తాపత్రపడుతున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం. కాబట్టి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. మరి యొక్క చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. మీరు అనాదిగా తండ్రి ఇతర జనుల మీద ప్రేమ చూపిస్తూనన్నారు. ఇతర జనులు మీరు ఎవరో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారని మరి చెప్పినటువంటి మాటలన్నీ ప్రభా నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరే మాట్లాడారు. విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని బిడ్డలకు దయచేసి రాదు. అనేక మంది ఇతర జనులకు వాళ్ళు మరి వ్యాపింపజేసే విధంగా, ఇతర జనులకి అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా వారిని ప్రేరేపించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలను, అలాగే నన్ను, నా పరిచర్యను, ఈ టీవీ పరిచర్యను కూడా దీవించి, ఈ టీవీలో ఈ టీవీని యాజమాన్యాన్ని అందులో పనిచేస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.